శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతంకి మనం చేసే నైవేద్యాల్లో అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఈ చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగల్ని సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలి? అండ్ దీనికి కావాల్సిన పదార్థాలేంటి? ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటే 1 కేజీ ఆఫ్ రైస్‌కి సరిపోతుంది? కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. నేను మీ నవ్య. ఫస్ట్ టైం మీరు నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ చక్కెర పొంగల్ చేయడానికి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 1/4 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు అయితే కావాలి. అంటే 1 కేజీ రైస్‌తో చేస్తున్నట్లయితే మీరు పావు కేజీ వరకు పెసరపప్పు వేసుకుంటే చాలా బావుంటుంది. కొంచెం తక్కువైనా, ఎక్కువైనా పర్లేదు. ఎలా అయినా గానీ చేసుకోవచ్చు. వీటినైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, రైస్‌లో వేసుకొని మొత్తం నీట్‌గా ఒక 1, 2 టైమ్స్ క్లీన్ చేసుకొని, వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత రైస్‌ని కుక్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లోకి నేనొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకుంటున్నాను. ఫస్ట్ దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన బౌల్‌లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ సేమ్ దానిలోనే ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పు వేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. బాదం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ కొంచెం అడుగు మందం ఉన్న పాన్ తీసుకొని 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వరకు షుగర్ కానీ, బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇష్టమైతే కంప్లీట్ బెల్లంతో లేదంటే కంప్లీట్ పంచదారతో అయినా చేసుకోవచ్చు. దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం కరిగేలాగా మరిగించుకోవాలి. నెక్స్ట్ బెల్లం అంతా కరిగి ఇలా పొంగుతున్న టైంలో కొంచెం సాల్ట్ అలాగే యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకొని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ పాకం దాంట్లో వేసి మొత్తం ఫింగర్‌తో ఇలా అంటే మన చేతికి అంటుకోకుండా, ప్లేట్‌కి అంటుకోకుండా సెపరేట్ అయ్యేంత వరకు పాకం వస్తే మనకి సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. దీనిలోకి ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా రైస్‌కి పాకం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం నెయ్యి కానీ, లేదంటే రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటే రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటది. 1 కేజీ ఆఫ్ రైస్‌కి మనకి 150 గ్రామ్స్ వరకు నెయ్యి లేదంటే ఆయిల్ వరకు పడుతుంది. నెక్స్ట్ దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తేనె వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటది ఈ చక్కెర పొంగలి. దీన్ని వరలక్ష్మి వ్రతం ఒక్కదానికే కాకుండా ఇక వేరే పండుగలకి దేనికైనా కూడా నైవేద్యంగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.